యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు అని. జీవిత ప్రయాణంలోని మరి నిజమైన ఎటువంటి అగ్ని అయినప్పటికీ కూడా, శ్రమలైనప్పటికీ కూడా దేన్ని కూడా మనం భరించలేము. చలికాలంలోని మరి ఇలాంటి క్యాంప్ ఫైర్లు వేసుకునేటప్పుడు మనకి కొంచెము బాగుంటుంది, వెచ్చగా ఉంటుంది. కానీ అదే వేసవి కాలంలో అయితే కొంచెము వేడైనప్పటికీ కూడా మనం భరించలేక ఉంటుంది. కాబట్టి దేవుని తాలూకా వాక్యం ప్రకారంగా 3 రకాలుగా మనం చూద్దామండి. జీవిత ప్రయాణంలోని 3 రకాలైన అగ్ని ఏంటి అని మనం చూసినప్పుడు భౌతిక పరంగా శరీరానికి మరి ఎఫెక్ట్ అయ్యేది మనం చూసుకునేటప్పుడు మరి ఎన్నోసార్లు వంట చేసినప్పుడు కానీ లేకపోతే ఆయా రకాలైన అగ్ని ప్రమాదాల్లో కాలిపోవడం, గాయపడడం, చనిపోవడం జరుగుతుంది. బైబిల్ గ్రంథంలోకి వచ్చేటప్పటికి మరి దేవుడు ఈ వాగ్దానం చేశారు కదా, ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. కాబట్టి దానియేలు గ్రంథంలోని షద్రకు, మేషకు, అబేద్నెగోలను దేవుడు ఈ రీతిగానే రక్షించినట్లు, కాపాడినట్లు మనం చూస్తూ ఉన్నాము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 19 నుంచి 25 వచనాలు మనం చూసుకునేటప్పుడు దేవుణ్ణి సేవిస్తున్నారు, ఆరాధిస్తున్నారు నెపంతో మరి అగ్ని గుండంలోని వారిని పడవేసినట్లు మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు పడవేసే టైంకి 7 అంతలు ఎక్కువగా అగ్ని గుండములోని మంట వేసినట్లు మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆ సమయంలోని వేసిన వాళ్ళు కాలిపోయారు, కానీ ఈ ముగ్గురు మాత్రము కాలిపోలేదు. వేసిన రాజుగారు చెప్తూ ఉన్నారు కదా, 4వ వాణి రూపము దేవతల రూపంలో పోలి ఉన్నది, బంధకం లేక ఉన్నారని చెప్పి అక్కడ రాస్తూ ఉన్నారు. బయటికి వచ్చినప్పుడు వాళ్ళ తాలూకా వస్త్రాలకు కాలిపోలేదు, వారి తాలూకా తల వెంట్రుకలు కూడాను ఈ యొక్క అగ్ని మంట తాలూకా వాసన కూడా ఏమీ లేదని చెప్తున్నారు. సో దేవుడు శారీరకంగా ఈ భౌతికపరమైన అగ్ని నుండి వారిని రక్షించారు. రెండవది మనం చూసినప్పుడు మానసిక పరమైంది. అంటే ఈ లోకంలోని ఏమేమో శ్రమలు, శోధనలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చేటప్పుడు అవన్నీ కూడా మానసికంగా ఎంతగానో వేధిస్తూ ఉంటాయి. కాబట్టి భక్తుడు ఈ రీతిగా తెలియచేస్తుండ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం మనం చూసుకునేటప్పుడు అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీరేదో భయపడద్దు, ఆశ్చర్యపడద్దు, ఎందుకంటే దాని ద్వారా దేవుడు మహిమ అనుగ్రహిస్తారని చెప్తున్నారు. కాబట్టి మానసికంగా కూడాను దేవుడు రక్షించే దేవుడు, కాపాడే దేవుడు. మూడవది మనం చూసినప్పుడు ఆధ్యాత్మిక పరమైంది. మానవుని తాలూకా శరీరంలోని ఒక ఆత్మ ఉంటుంది కదా, ఆ యొక్క ఆత్మకి ఎప్పుడు కూడాను మరి అగ్ని మంటలు ఉండకూడదు అనుకునేటప్పుడు జీవిత ప్రయాణంలోని ఆత్మకు 2 రకాలైన గోల్స్. ఒకటి ఏంటంటే పరలోక రాజ్యము లేక స్వర్గము, రెండవది నరకము. మరి దేవుడు ఉండే స్థలాన్ని స్వర్గము లేకపోతే పరలోకం అంటాము, దేవుడు లేని స్థలాన్ని నరకం అంటాము. దేవుడు ఉండే స్థలంలో మనం ఉండాలనుకునేటప్పుడు దేవుడు తన యొక్క రక్తం చేత మనల్ని కడుక్కొని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన ఉండే స్థలంలో మనం ఉండడానికి అర్హతను అనుగ్రహిస్తారండి. కాబట్టి పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయంలోని చాలా చక్కగా రాస్తున్నారు. మొదటి వచనం మనం చూసినప్పుడు అపరాధులుగా పాపలుగా ఉండేటప్పుడు దేవుడు తన యొక్క రక్తం ఇచ్చి మనల్ని కడుక్కున్నారు. 5వ వచనంలో మనం చూసినప్పుడు తనుండే స్థలంలో మనం ఉండడానికి దేవుడు అర్హత ఇస్తున్నాడు. 19వ వచనం మనం చూసుకునేటప్పుడు తన తాలూకా తండ్రి ఇంటి వారిగా మనకి పేరు పెడతా ఉన్నారు. కాబట్టి మరి తన యొక్క రాజ్యంలో దేవుడు ఉండే స్థలంలో మనం ఉండడానికి దేవుడు అర్హత ఇస్తూ ఉన్నారు. ఎవరైతే మరి దేవుని తాలూకా సంరక్షణలో లేకుండా ఆయన రక్తం చేత కడగబడకుండా ఉంటారో వారికి నిత్య నరకం ఉంటుంది. యోహాను భక్తుడు యోహాను రాసిన ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూసుకునేటప్పుడు 2వ మరణమైన అగ్నిగుండం గురించి అక్కడ రాయబడుతుంది. కాబట్టి 3 రకాలుగా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడే దేవుడు, అన్ని రకాలుగా అన్ని విధాలుగా తోడుగా ఉండే దేవుడు మీకు తోడై ఉండును గాక. మరి ఎక్కడైతే ఏ శ్రమల్లోని సమస్యలోని ప్రభా ఇంకా భరించలేనటువంటి రీతిగా ఉంది నన్ను బాధపడుతూ ఉన్నారో, మరి వాగ్దానం చేసిన దేవుడు నమ్మతగిన దేవుడు. కాబట్టి వీటన్నిటిలో ఇన్ని శ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలు గుండా వెళ్తున్న మీకు దేవుడు మంచి ఒక గొప్ప మహిమను, దీవెనలు, సంతోష ఆనందాలని అనుగ్రహించి సాక్షిగా నిలబెట్టును గాక. గాడ్ బ్లెస్ యూ.